హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు నిండా నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంజు డోర్ దగ్గర నించొని కాలు డోర్ బయట అంటే లోపలికి బయటికి పెడుతూనే ఉన్నిందనమాట. ఇదంతా అమ్ము మరియు అవి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారనమాట. ఏంటి ఈ ఈ తింగర్ది ఏం చేస్తుంది అనేసి చూస్తూ అడిగారనమాట. ఏంటక్క ఏం చేస్తుంది ఇది, ఏంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనేసి అంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు అనేసి అమ్ము అనిందనమాట. అప్పుడే అంజు అయితే మరి 90s డిగ్రీలో ఉండే దీన్ని ఎలా ఇలా స్ట్రైట్గా పోవాలి కానీ ఇలా బాగీకి వచ్చేసి తగిలేసింది చెంబును అంటే ఎలా తన్నేసింది అనేసి అంజు డౌట్తోన అడగడంతోన అమ్ము అయితే తలపైన ఒక దెబ్బ కొట్టేసి ఏమనింది అంటే, ఓ తింగర్దానా, మాకు తెలియదా ఇదంతా, అది కావాలని చేసింది పిన్ని అనేసి అని అంటూ ఉంటే, పిన్ని అయితే బాగీ పైన పగపట్టిందేమో అని అనిపిస్తుంది, మనము జాగ్రత్తగా ఉండాలి. అంటే మన క్యాప్టెను మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునింది, ఇప్పుడు మన క్యాప్టెన్కి ఇలా జరుగుతుంది అంటే మనము జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మన క్యాప్టెన్కి మనము సపోర్టివిటీగా ఉండాలి. పిన్ని నుంచి మన క్యాప్టెన్ని మనము కాపాడుకోవాలి అనేసి అంజు అంటే, అందరూ సరే సరే అనేసి ఒకరు చేయకపోయినా ఒకరు మాట ఇచ్చారనమాట. ఇది ఇలా ఉండగా ఇక్కడ ఆరు అయితే చిత్రగుప్త గారితో మాట్లాడుతూ ఉన్నిందనమాట. గుప్తా గారు ఎలాగోలాగా పెళ్ళి ఆపేయండి అంటే మీరు ఆపకుండా వదిలిపెట్టేశారు. కాకపోతే ఇక్కడ వాళ్ళ పెళ్ళి జరిగిపోయింది, అక్కడ బాగి అయితే చాలా బాధపడుతుంది, బాగీకి ఇంకా ఏం చేశారో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, మీరు అక్క చెల్లెలు ఇద్దరు చాలా అంటే సహోదరులు, చాలా అంటే చాలా మంచివారు కదా అని అంటూ ఉంటే, ఆ మంచితనమే కదండి నన్ను చంపేసింది, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, కానీ మా చెల్లెలు కూడా అలా కాకూడదు, మా చెల్లెలు కూడా చనిపోకూడదు అని అనుకుంటూ ఉన్నాను చిత్రగుప్త గారు అని అంటే, అప్పుడే మీ చెల్లెలు కూడా నీలాగే కదా, మీ సహోదరి కూడా నీలాగే కదా అనేసి అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి బాగి వచ్చిందనమాట. బాగి వచ్చేసి అక్క అక్క అనిందనమాట. రా బాగి ఏంటి అని అంటూ ఉంటే, అప్పుడే గుప్తా అక్కడ వచ్చింది చూడు మీ సోదరి, ఏమో చెప్పాలనుకుంటుంది అని అంటూ ఉంటే, అప్పుడే అక్క ఈరోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఉంటే, అవునా బాగి ఎందుకు అని అడుగుతూ ఉంటే, లేదక్క ఆయన నన్ను హక్ చేసుకున్నారు అని అంటే, అదైతే నాకు తెలుసు అనిందనమాట. ఏంటి తెలుసాక నీకు అని అంటే, తెలుసు నాకు అనడంతో, మా బెడ్రూమ్లో జరిగిండే విషయం నీకెలా తెలుసాక అంటే, లేదు నేను చూశాను అని అంటే, చూసావా, కాదు కాదు అంటే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే నేను చూశాను అంటూ ఉన్నాను అంటే, ఫేస్ ఎక్స్ప్రెషన్ అంత క్లియర్గా తెలిసిపోతుందా అక్క అంటే, అవును తెలిసిపోతుంది అని అనిందనమాట. ఇది ఇలా ఉండగా అంటే బాగి అయితే అంత ఫీల్ అవుతూ ఉంటే, అప్పుడే ఆరు అయితే నాకు నీ పైన చాలా అంటే చాలా కోపం వస్తుంది అని అంటే, ఎందుకక్క నా పైన ఎందుకు కోపం వస్తుంది అంటే, మరి చిత్ర వచ్చేసి ఆ చెమ్ముని అంత గట్టిగా నీకు దెబ్బ తగిలేలా చేసింది కదా, మరి నువ్వు 2 దెబ్బలు వేయాలి కదా అంటే, అప్పుడే అక్క నేను అలా చేయలేనక్క అని అంటే, ఎందుకు చేయలేవు, నిన్ను బాధ పెట్టింది కదా, నువ్వు చేయొచ్చు కదా అని అంటూ ఉంటే, లేదక్క అక్కడ ఆయన మరియు వినోద్ అత్తయ్య మావయ్య అందరూ ఉన్నారు, నేను అలా చేస్తే వాళ్ళందరూ బాధపడతారు కదా, అందుకే చేయలేదక్క అని అనిందనమాట. సరే ఈ పని అయితే చేయలేకపోయావు కదా, ఇప్పుడు అందరూ లేకున్న టైంలోన ఎవరు లేకున్న చిత్ర ఒక్కటే ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దానికి రివెంజ్ తీసుకోవాలి అని అంటూ ఉంటే, అప్పుడే ఆలోచిస్తూ ఉన్నిందనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ పంతులు గారిని ముహూర్తం పెట్టియడానికి వినోద్ మరియు చిత్రకి ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టియడానికి పిలిపించారనమాట. అప్పుడే ఏమన్నారంటే, వీళ్ళిద్దరు జాతకాలు చూసేసి ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టేసేయండి అని అంటే, సరే అమ్మ చూస్తాను అంటే, చూసేసి ఆయన ఏమన్నారంటే పంతులు గారు, లేదమ్మా వీళ్ళిద్దరికీ నేను ముహూర్తం పెట్టలేను అంటే, ఏమైంది పంతులు గారు అంటూ అని బాగి అనడంతో, లేదమ్మా ఏమైనా దోషమా అని బాగి అంటే, దోషమే ఏమి లేదమ్మా అంటే, పెద్ద కొడుక్కి ఫస్ట్ నైట్ జరిగిన తర్వాతే చిన్న కోడలికి జరగాలి, లేదంటే వాళ్ళకి హానిగా అంటే చిన్న కోడలికి ఏదైనా ప్రమాదం జరగచ్చు అని అనేసరికి బాగి అయితే సరే అనేసి అక్కడి నుంచి వచ్చేసిందనమాట. కాకపోతే ఇక్కడే
ఆయన అక్కడ బాగా క్లీన్ చేస్తూ ఉన్నిందనమాట. క్లీన్ చేస్తూ ఉంటే అమర్ వచ్చేసి "ఏంటి చిత్ర, వినోద్ సెపరేట్ గదుల్లో పడుకుంటున్నారు. ఇద్దరు కలిసి పడుకోవట్లేదా?" అనేసి అంటే అది మీ వల్లే అనేసి బుగ్గలు పట్టుకునిందనమాట అమర్‌ని. అప్పుడే "నా వల్ల? నేనేం చేశాను?" అంటూ ఉంటే, "లేదు, ఏం లేదు" అని అంటూ ఉంటే, "ఏం చెప్తావా లేదా" అంటే, "లేదు, మనిద్దరికి ఫస్ట్ నైట్ జరిగితేనే బా వాళ్ళకి చిత్ర మరియు వినోద్‌కి ఫస్ట్ నైట్ జరుగుతుందంట" అనేసిందనమాట. అందులోన ఇంకో మాట ఏమంటే, ఫస్ట్ నైట్ వాళ్ళకి మనకి జరగకుండా వాళ్ళకి జరిగితే చిత్రకి ఏమైనా ప్రమాదం జరగొచ్చు అన్నారనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. రేపటి ఎపిసోడ్‌లోన వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగబోతుందా లేదా అని చూద్దాం ఫ్రెండ్స్. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.